హాయ్ ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నోట్ప్యాడ్ ఛానల్. ఈరోజు మనం TAS అంటే టీచర్ ఇన్ఫర్మేషన్ని PDF ఫైల్లో మన మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మన CSE వారు ఈ నెల 25వ తారీఖు అంటే ఆగస్టు 25, 2021 లోపుగా అందరు టీచర్లు వారి వివరాలను CSE సైట్లో అప్డేట్ చేయమని చెప్పి ప్రొసీడింగ్స్ ఇచ్చున్నారు. దీనికోసం మనం అందరం కూడా ఈ TAS కార్డుని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ముందు TAS కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. తర్వాత ఎడిట్ చేయడం కూడా ఇదే వీడియోలో నేను చివరిలో చెప్తాను. దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కానీ లేదా మీ అడ్రస్ బార్లో కానీ csc.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా CSE సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొట్టమొదట క్లిక్ హియర్ టు CSE పోర్టల్ అని ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనం నేరుగా CSE సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పై భాగంలో మొట్టమొదట ఒక బ్యానర్ వస్తుంది. ఈ బ్యానర్ మీద క్లిక్ చేయకుండా దాని అడుగు భాగంలో ఎక్కడైనా సరే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా బ్యానర్ పోతుంది. ఇప్పుడు పైన మెనూ బార్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మెనూలో చివరి భాగంలో లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ కనిపించే లాగిన్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ విధంగా లాగిన్ డీటెయిల్స్తో చూడినటువంటి పేజీ వస్తుంది. ఇక్కడ మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్, పాస్వర్డ్, అలాగే ఈ పక్కన కనిపించేటటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో డాష్ బోర్డు, ప్రాసెస్, సర్వీస్ అండ్ మెడికల్ రియంబర్స్మెంట్ అని చెప్పి 4 విభాగాలు కనిపిస్తుంటాయి. అందులో ప్రాసెస్ మీద క్లిక్ చేయండి. ఈ టీచర్ కార్డ్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ టీచర్ కార్డులో టీచర్ ID అడుగుతుంది. ఇక్కడ ఎవరి వివరాలు తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ యొక్క ట్రెజరీ ID వివరాల నుంచి డౌన్లోడ్ PDF బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ చేయమంటారా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ డౌన్లోడ్ అని ప్రెస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి మీ మొబైల్లో PDF వ్యూవర్ ఉంటే ఆటోమేటిక్గా PDF వ్యూవర్లోనే ఇది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. చూడండి ఇందులో ఏ వివరాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మీరు చేసినటువంటి విద్యార్హతల వివరాలన్నీ కూడా నమోదు చేసి ఉంటాయి. ఏవైనా మిస్ అయితే వాటిని తప్పనిసరిగా ఇప్పుడు యాడ్ చేయించుకోవాలి. ఎందుకంటే సీనియారిటీ లిస్ట్కి ఇవి తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోబడుతుంది కాబట్టి. తర్వాత చూడండి అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి. దాని కింద భాగంలో డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు, దాని కింద భాగంలో హెల్త్ కార్డుకి సంబంధించిన వివరాలు, చివరిలో మనకి జనరల్ ట్రాన్స్ఫర్స్ వివరాలు కూడా ఇందులో నమోదు చేయబడి ఉంటాయి. వీటిలో ఇవన్నీ కూడా మనం సరిచూసుకొని ఏవైనా తేడాలుంటే మళ్ళీ మనం CSE సైట్లో ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. టీచర్ వివరాలని ఎడిట్ చేసుకోవడం కోసం ఇక్కడ సర్వీసెస్ బటన్ని క్లిక్ చేయండి. దీంట్లో 3వ కాలంలో క్యాడర్ స్ట్రెంత్ అండ్ TAS ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మనకి టీచర్ల వివరాలన్నీ కూడా ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి మనం. ఈ ప్రాథమిక పాఠశాలల వారు మాత్రం మీ యొక్క స్కూల్ లాగిన్లో అప్డేట్ చేసుకోవడం కుదరదు. మీరు ఇది అప్డేట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా మీరు MUO ఆఫీస్ని సంప్రదించవలసి ఉంటుంది. ఎందుకంటే MUO గారి లాగిన్లో మాత్రమే అవి అప్డేట్ కావడం జరుగుతుంది. హై స్కూల్ వారైతే వాళ్ళ లాగిన్లోంచి నేరుగా ఈ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ కనిపించే వివరాలని మీరు ఎడిట్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రెస్ చేస్తే ఈ విధంగా మీ స్కూల్లో ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ ముందుగా చూపిస్తుంది. దాని కింద విభాగంలో మీ స్కూల్లో ఎవరైతే టీచర్లు ఉన్నారో వారి యొక్క అందరి వివరాలతో కూడినటువంటి టేబుల్ వస్తుంది. ఈ టేబుల్లో చివరి భాగంలో యాక్షన్ అని ఉంటుంది చూడండి. ఈ యాక్షన్లో ఎడిట్ ఆర్ డిలీట్ అని ఉంటుంది. మీరు ఏ టీచర్ యొక్క వివరాలను మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో వారికి ఎదురుగా ఉన్నటువంటి ఈ యాక్షన్ బటన్లో నుంచి ఎడిట్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు ఈ విధంగా కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ని క్లిక్ చేయగానే ఈ విధంగా వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా
చూపించబడతాయి. వీటిలో మనం ఏవైతే మార్పులు చేయాలనుకుంటున్నామో ఆటోమేటిక్గా దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం మార్పులు చేయవచ్చు. ఇవన్నీ కూడా సరిగా అప్డేట్ చేసుకున్న తర్వాత అడుగు భాగంలో సేవ్ అనే బటన్ ఉంటుంది. ఆ సేవ్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ వివరాలన్నీ కూడా సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బటన్ క్లిక్ చేయగానే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వివరాలు వస్తాయి. వీటిలో ఏవైనా కొత్తవి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ డిగ్రీ అనే బటన్ ఉంటుంది. ఆ యాడ్ డిగ్రీ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్గా కొత్త ట్యాబ్ వస్తుంది. అక్కడ మీరు కొత్తగా చేసినటువంటి డిగ్రీ కాలంను కూడా యాడ్ చేసుకోవచ్చు. అది అవసరం లేదంటే ఇక్కడ డిలీట్ డిగ్రీ అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఇలా తీసేయవచ్చు. ఇలాగా మీ ఏమైనా అప్డేషన్స్ అన్నీ చేసిన తర్వాత దీనికి కూడా చివరి భాగంలో కనిపించేటటువంటి సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా వివరాలన్నీ కూడా సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇదే విధంగా అపాయింట్మెంట్ డీటెయిల్స్, చివరిలో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఉంటాయి. అవి రెండు కూడా చెక్ చేసుకొని చివరిలో సేవ్ బటన్ని మనం క్లిక్ చేయడం ద్వారా అన్ని వివరాలని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా టీచర్కి సంబంధించినటువంటి అన్ని వివరాలని మనం మన మొబైల్లోనే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ